లాస్ట్ వీక్ మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం ధ్యానం చేసాం. క్రిస్మస్ సీజన్లో ఉంటున్న మనం ఏంటది? ఇమానుయేల్. ఇమానుయేల్ అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఒక ప్రశ్న వేసుకున్నాం, దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? దేవుడు ఎవరెవరికి తోడుగా ఉంటాడు? మనం అనుకుంటాం ఇమానుయేలుగా నాకు దేవుడు తోడుకున్నాడు. నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనేవి 5 విషయాలు మనం నేర్చుకున్నాం. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క బెనిఫిట్ నిమిత్తం ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. మొత్తం అంతా కాదు, జస్ట్ 5 పాయింట్స్. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో అలాంటి యథార్థ జీవితాన్ని జీవించే వారికి దేవుడు ఎలా ఉంటాడో తోడుగా ఉంటాడు. రెండవదిగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, దేవుడిని నీ జీవితంలో కాపరిగా ఉంచుకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడే నీ కాపరిగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఆయన నాకేమవుతాడు? తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడు నీకు? దేవుని నీకు జీవితంలో కాపరిగా ఉంచుకున్నప్పుడు, నీ కుటుంబంలో దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? తోడుగా ఉంటాడు. మూడవది, నువ్వు ఇక లోకంలో ఎవరి సొత్తుగా కాకుండా, ఎవరి తొత్తుగా మారిపోకుండా నువ్వు దేవునికి సొత్తుగా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క సొత్తు అంటే ఏంటి? నీ పైన సర్వ హక్కులు ఎవరికి ఉండాలి? దేవునికే. అప్పుడు నువ్వు దేవుని సొత్తుగా ఉన్నట్లు. నీ ఇష్టానుసారంగా, ఇతరుల ఇష్టానుసారంగా కాదు నువ్వు బతికేదానికి ఈ లోకంలో ఉన్నది. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, ఆయనకి ఎవరైతే ప్రతిదీ కూడా ఆయనకు అర్పించేస్తారు. నాయనా నువ్వే, పాట పాడతాం కదా, నువ్వే నా జీవం, నువ్వే నా సర్వం, నువ్వే నా ఊపిరి, నువ్వే నా శ్వాస, నువ్వే అంతం. ఎక్కడది? ఓన్లీ చర్చిలో. తర్వాత డబ్బు కనబడితే, ఓ డబ్బా నువ్వే నా సర్వం. అవునా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవునికి సొత్తుగా ఉంటారో, ఎవరైతే దేవుని సొత్తై ఉంటారో వాళ్ళకి దేవుడు ఎలాగుంటాడో తోడుగా ఉంటాడు. ఆలోచన చేద్దాం. దేవుడు ఇంతవరకు నీకు ఎందుకు తోడుగా లేడో తెలుసా? యథార్థమైన జీవితాన్ని జీవించట్లానో. దేవుడు ఎందుకు తోడుగా నీకు లేడో తెలుసా? నువ్వు దేవుని సొత్తుగా జీవించట్లా, దేవుని కాపరిగా నీ జీవితం ఉంచుకోవట్లా. నాలుగోది, నువ్వు నేర్చుకున్న, అంగీకరించిన, విన్న వాటిని, చూచిన వాటిని నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎన్నో వాక్యాలు విన్నావు, వాటిని చేసేవారిగా మనం లేము. దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఇమానుయేలుగా. ఐదోది, మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉంటే, ధనాపేక్ష లేకుండా ఉంటే దేవుడు ఎలా అంటాడు? నీకు తోడుగా ఉంటాడు. ఇది లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? కారణం ఏంటంటే, ఇమానుయేలుగా మనకు తోడుగా ఉండేదానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఉంటున్న మనం ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉండి దేవుని యొక్క తోడును మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉందాం. ఈరోజు ధ్యానం చేసే మరొక అంశం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితంలో పొందుకునే అనేకమైన మేళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక 7 విషయాలను, నేను ముఖ్యమైన వాటిని మీకు నేను తెలియజేస్తాను. ఈ 7 అనుకోవద్దు, బోళ్ళన్నీ ఉన్నాయి మేళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన 7 మేళ్లను మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటి టాపిక్? దేవుడు మనకు తోడుగా ఉంటే మన యొక్క జీవితంలో ఆయన ద్వారా మనము పొందుకొను మేలు, లాభాలు. ఓకే, నెంబర్ 1, ఆదికాండం 26:3. ఆదికాండం 26:3. ఎవరైనా గట్టిగా స్వచ్ఛంగా చదివి వినిపించండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి
ఏంటండి? ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ఇస్సాకు, ఈ దేశములో నువ్వు పరవాసిగా ఉన్నావు, ఈ దేశవాసుడు కాదు. ఇక దేశములో నువ్వు పరవాసిగా ఉన్నావు, కానీ నేను నీకు తోడై ఉండి నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే మనకు కలిగే మొదటి లాభం, దేవుని చేత మనం ఏం చేస్తాం? ఆశీర్వదించబడతాం. ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దేవుడు మన సంఘాలను ఆశీర్వదించాలి. ఆశ మనకుంది, అవునా? ఆశ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా మనం చేయవలసిన పని ఏంటంటే మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉండాలి. దేవుని తోడుగా ఉండాలంటే 5 క్వాలిటీస్ మనకి జీవితాల్లో మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు తోడై ఉంటే మనకు ఏం దొరుకుతుందండి? ఆశీర్వాదం మనకి జీవితాల్లో మనం పొందుకుంటాం. టైం లేదు కాబట్టి నేను బైబిల్ రిఫరెన్స్ మీకు చెప్పట్లేదు. ఇస్సాకు ఉన్న ఆ యొక్క ప్రదేశంలో కరువు వచ్చింది, పంటలు పండట్లా. కానీ ఆ సంవత్సరం ముందు ఇస్సాకు ఏం చేశాడు? విత్తనం వేశాడు. దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ కరువు ప్రాంతంలో కూడా మిగతా భూముల్లో పంట ఇవ్వకపోయినా ఇస్సాకు వేసిన విత్తనమును 100 దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇది నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే నీ జీవితంలో జరిగే మేలు. ఈ లోక పరిస్థితులు ఎలాగైనా ఉండుండొచ్చు, దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన అద్భుతముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదండి, బైబిల్లో మనం ముందుకు చదివినప్పుడు ఆ యొక్క ఇస్సాకు గురించే 39వ అధ్యాయం ఆదికాండం మీరు తీయక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఆయన గొప్పవాడయ్యాడంట. ఎవరండి? పరవాసిగా పరదేశంలో ఉన్న ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఎందుకు గొప్పవాడయ్యాడు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఆచరించబడతాం. ఆచరించబడతామంటే 100 ఫలాన్ని మనం పొందుతాం. దేవుడు ఆశీర్వాదం అంటే గొప్పవారం అవుతాం. మూడవది మనం చూసినప్పుడు అతడు అభివృద్ధి చెందుచు వర్ధిల్లి మిక్కిలి గొప్పవాడయ్యను. ఏంటంటే మొదట ఏంటంటే గొప్పవాడయ్యాడంట, దాంతో ఆపలేదు దేవుడు. ఓ ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా స్టాండర్డ్ ఏంటో తెలుసా? నాట్ నార్మల్ స్టాండర్డ్. నీ ఊహల వంటివి కాదు నా ఊహలు. నీ కార్యాలు ఆశిస్తున్నావే, అవి నువ్వు ఊహించేవాటివి, కానీ నేను నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను అని దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి గొప్పవాడుగా చేయటం మాత్రమే కాకుండా అతన్ను క్రమేణా వర్ధిల్ల చేసి ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాడుగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడైనా మనకి జీవితాల్లో. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండాలని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. నాయనా, నీ తోడు నాకు కావాలి. మోషే చెప్పాడు, నాయనా నీ సన్నిధి మాకు ఉండాలి. నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళాం ఇక్కడి నుంచి. నీ సన్నిధి లేకపోతే మేము వేస్ట్, వెళ్ళటమే వేస్ట్, వెళ్ళం మేము. నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము ఇక్కడే ఉండిపోతాం. దేవుడు చెప్పాడు, నేను నడిపిస్తాను, వెళ్ళండి. నో నో నో, నువ్వు మాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి మాకు ఉంచమన్నాడు. దేవుడు వాళ్ళకి సన్నిధి వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు అద్భుతంగా వాళ్ళని దేవుడు నడిపించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటే దేవుని చేత ఆచరించబడతాం. అదే మొదటిది. దాంట్లో 3 భాగాలు మీకు చెప్పాను. మొదటిదేంటి? 100 ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. కష్టార్జితాన్ని దేవుడు ఫలింపు చేస్తాడు. ఇంకా నీకు బాగా అర్థం అవ్వాలంటే నీకు పట్టుకున్నదంతా బంగారం అవుద్ది, ఇంతవరకు పట్టుకున్నదంతా మట్టి అవుతుంది. పట్టుకుంటే చాలు, క్లోజ్. కారణం ఏంటి? దేవుడు తోడుగా లేడా? దేవుడు తోడుగా ఉంటే ఏమవుద్ది?
యోసేపుకు దేవుడు తోడయ్యుండెను. అతన్ని ఏం చేశాడు? ఐగుప్తు దేశ ప్రధానమంత్రిగా, మిక్కిలి గొప్పవాడుగా దేవుడు ఏం చేశాడు? ప్రత్యేక స్థానాన్ని ఉంచాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం కూడా ఆ రకంగా ఉంటుంది. అది మొదటిది. రెండో సంగతి మనం చూద్దాం. ఆదికాండం 28:15 చదవండి ఎవరైనా. ఆదికాండం 28:15. నేను మీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. రెండవది, దేవుడు మనకు తోడయ్యుంటే మనం వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడును. భయపడక్కర్లాను. కారణం ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. చాలామంది అంటూ ఉంటారు, బెంగళూరుకి వచ్చినప్పుడు మేము 1000 కిలోమీటర్స్ మేము వచ్చామండి, మాది అమలాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా అండి, మాకు ఎవ్వరు లేరండి, ఒంటరి వాళ్ళమండి. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఎలా ఒంటరి వ్యక్తి అవుతావు చూడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలాగ అనాథవుతావు. ఇక నుంచి మన జీవితాల్లో నాకు ఎవ్వరు లేరనే మాట రానివద్దు. అందరికంటే ఉన్నతంగా నన్ను ప్రేమించే, నన్ను పట్టించుకునే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి రెండోది, మనం వెళ్ళు ప్రతి స్థలమందు, నువ్వు వెళ్ళే జాబ్ ప్లేస్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. బహుశా ఇక జాబ్ చేసే ప్లేసెస్లో మేబీ యు ఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ సిచ్యుయేషన్. అనేక మంది నీతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ అక్క, చెల్లి, దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడును. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడును. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ స్థలానికి వెళ్ళినా కానీ నువ్వు భయపడవసరంలా. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేంటి భయం? తెలంగాణ నుంచి వచ్చింది మా చెల్లి. ఆమె ఎక్కడ ఉంటుందో ఆమెకే తెలియదు. ఈ ట్రైన్లో ఉంటుందో ఆ ట్రైన్లో ఉంటుందో తెలియదు. డ్యూటీలు అలాగుంటుంది. కానీ నేను వెళ్ళు ప్రతి స్థలమందు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రైజ్ గాడ్. నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఇలాంటి నిశ్చయత మనం కలిగి ఉందాం. పాట పాడతాం ఏమని? అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అది ఇప్పుడు పాడతాం తెలుసా? ఎవడైనా పట్టించుకోవట్లేదు అనుకో, ఎవరు పట్టించుకోవట్లేదు, అప్పుడు పాడతాం. ఎందుకు నా తలగాలైన వాళ్ళకి. కానీ నిజంగా ఈ లోకంలో నిన్ను పట్టించుకునే గొప్ప దేవుడు యేసయ్య. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కనురెప్ప వేయకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నువ్వు చక్కగా గుర్రు పెట్టుకొని నిద్రపోతూ ఉంటావు, ఆయన మాత్రం నేను చూస్తూ ఉంటాను. ఆ బిడ్డ అంత చక్కగా నిద్రపోతుంది. ఇంకా పనుకోనన్నా, బాగా పనుకో, కానీ కరెక్ట్ టైంకి లేచి చచ్చుకురా అంటాడు. కాబట్టి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు నిన్నేం చేస్తాడు? కాపాడుతాడు. ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి దేవుడు తప్పిస్తున్నాడు అండి. నీకు తెలిసిన యాక్సిడెంట్స్ కొన్ని, తెలియని ఎన్ని ఉన్నాయో. ఒకసారి వెహికల్ బయటికి తీసి, వెహికల్ సంగతి ఎందుకులేండి, ఒకసారి ఇంటి నుంచి బయటికి వస్తే మళ్ళా వెళ్ళే పరిస్థితుల్లో లేం. ఎన్నో అపాయాలు మన చుట్టూ పొంచి ఉన్నాయి. కానీ దేవుడు మనం వెళ్ళు ప్రతి మార్గములో మనకు తోడయ్యుండి ఆయన మనకు జీవితాల్లో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఈ జీవంతో మనం బతుకుతున్నాం. నీ డ్రైవింగ్ స్కిల్స్ పనిచేయదు. నువ్వు అనుకోవచ్చు, ఐఎమ్ ఎక్స్పర్ట్ డ్రైవర్, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ.
ఎన్టీ రామారావు గారు ఒక తమ్ముడు హరికృష్ణ, ఎక్స్పర్ట్ డ్రైవర్, ఎక్స్పర్ట్. ఎన్టీ రాము గారి యొక్క రథాన్ని, అదేదో రథం అంటారు, మర్చిపోయాను నేను, చైతన్య రథం. థ్యాంక్ యూ బ్రదర్. ఆ చైతన్య రథాన్ని ఏం చేశాడు? అది మామూలు కారు కాదు, అది 2 బస్సులు ఉంటుంది, అంత పెద్దది అది. 2 బస్సులు అంత ఇది అన్నీ ఉంటాయి దాంట్లో. అలాంటి దాన్ని ఏం చేశాడు? నడిపించాడు. ఎక్స్పర్ట్. హరికృష్ణ డ్రైవింగ్ అంటే సూపర్. అలాంటి హరికృష్ణ ఏమయ్యాడు? నీకున్న డ్రైవింగ్ స్కిల్తో లాభంలా. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి ఆయన నిన్ను నడిపిస్తాడనే సంగతి జ్ఞాపకం చేసుకుని, నాయన నువ్వు నాకు తోడుగా ఉండు, నాయన నువ్వు నాకు తోడుగా ఉండు నాయన. అందుకని ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు హడావిడికి వెళ్ళిపోతాం కాదు. కొంతమంది ఉంటారు హడావిడికి వెళ్ళిపోతారు, లైఫ్ అంతా హడావిడే వెళ్తాయి. నువ్వేం చేయాలి? ఒక్క నిమిషం, నాయన నేను బయటికి వెళ్తున్నాను నాయన, నువ్వు నాకు తోడుగా రా. నువ్వు మాట ఇచ్చావు కదా, నీకు తోడై ఉంటానని చెప్పావు నాయన, ఇమ్మానుయేలుగా ఉంటామని చెప్పావు కదా నాయన. ఒక క్రిస్మస్ సీజన్లో కాదు మాట నాయన, మిగతా అన్ని రోజుల్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు. కాబట్టి నీ సహాయం నాకు దయచేయి, నీ తోడు నాకు ఇవ్వు నాయన, నా రాకపోకలో నువ్వు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుని వెళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? నీ వెళ్ళు ప్రతి స్థలంలో ఆయన నీకు తోడై ఉంటాడు. అది రెండోది. మొదటిదేంటి? దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నిన్ను కాపాడుతాడు. మూడవది మనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆదికాండం 39, 3-4. అబ్బా, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక. ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఏమైంది? యోసేపు మీద అతని యజమానుకి ఏమొచ్చింది? కోపం రాలేదు, కటాక్షం వచ్చింది. అసూయ రాలేదు, ఏమొచ్చింది? కటాక్షం కలిగింది. దేవుడు మనకు జీవితాల్లో మనకు తోడుగా ఉంటే మనము ఇతరుల ద్వారా కటాక్షించబడతాం. మన యజమానులు మనకు కటాక్షిస్తారు. ఎప్పుడు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే. మన ఫిర్యాదు ఏంటి? మన కంప్లైంట్ ఏంటి? మా బాస్ ఉన్నాడు, వాడు నేను ఏం చేసినా కానీ వాడేమంటాడు? సరి చేయలేదు అంటాడు. వాడికి నా పైన కటాక్షం లేదు, నా పైన కరుణ లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? మా బాస్ ఎవరంటే రాక్షసుడు. వాడు ఎంత రాక్షసుడైనా దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ రాక్షసుని మనసును కూడా దేవుడు కరిగించి నీ పైన కటాక్షాన్ని ఉదయించే గొప్ప దేవుడు యేసయ్యా. ఆమేన్. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని కటాక్షము మనకు జీవితాల్లో మనం పొందుకుంటాం. అదే కదా మనం గోల. వాళ్ళు నన్ను చూస్తలేదు, వీళ్ళు నన్ను చూస్తలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళందరికీ చేస్తున్నారు బ్రదర్, నేను మాత్రం కనపడతలేదు బ్రదర్ వాళ్ళకి. ఇదే కదా నీ సోద. అయితే ఓ పని చేయి, ప్రార్థన చేయి. నాయనా నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఇతరులు నా పైన ఏం చేస్తారు? కటాక్షాన్ని చూపిస్తారు. నెంబర్ 4, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జీవితాల్లో మనం పొందుకునేది. నిర్గమాకాండం 4:12. నిర్గమాకాండం 4:12. నీ వెళ్ళము. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ నోటికి నేను తోడయుండే నీవు ఏమి పలకాలో నీకేం చేస్తాను? బోధిస్తాను. దీంట్లోంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటండి? దేవుడు మనకు తోడై ఉంటే మనము ఏమి పలకాలో, మనం ఏమి మాట్లాడాలో దేవుడు బోధిస్తాడో. అసలు తిప్పలు ఎందుకు వస్తున్నాయి? నీ నోటితో తిప్పలు వస్తున్నాయి. ఏదో మాట్లాడేస్తావు, ఏదో మాట్లాడాలని ఆరాడపడతావు, మొత్తం మెస్ అవుతుంది అక్కడ. అవునా కదా? నేను 5 సార్లు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను ఒక మాట.
ఒక ఆమె కొత్త ఊరికి వచ్చిందంట. కొత్త ఊరికి వచ్చి ఏమంటుంది తెలుసా, ఊరిని చూసి ఊరు ఎలాంటిదో, ఎలాగుంటుందో, ఇక్కడ ప్రజలందరూ ఎలాగుంటారో, వీళ్ళు చూసేదానికి ఎలాగున్నారు, ఎంత సరిగ్గా కనపడతారా నాకు, మా ఊరిలో అయితే మంచోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎలాగుంటారో నాకు తెలియదు అని చెప్పి పెద్దగా కనిపించే మన యొక్క యేసుదాస్ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. అంకుల్, మీరు చాలా మంచిగా కనపడుతున్నారు, పెద్దోళ్ళకి కనిపిస్తున్నారు, ఈ ఊరు ఎలాగుంటుందండి. అప్పుడు ఆయన అన్నాడు, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. ఏంటి? నీ నోరు మంచిదైతే, అంతే, నీ నోరు మంచిదైతే నీ కుటుంబం బాగుంటుంది. మనందరి నోరులు మంచి అయితే మన సంఘం బాగుంటుంది. అన్ని సంఘాల నోరులు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రాబ్లం ఏంటి? నోరు బాగలేదే. బాగా ఉన్న వాటిని తింటావు, కానీ బాగా మాట్లాడే మాట్లాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏమి పలకాలో, ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను, నేను నీకు చెబుతా. ఎప్పుడు తెలుసా? నేను నీకు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉంటే దేవుని యొక్క మాట నీ నోట్లోంచి వస్తుంది. సాతాను నీకు తోడుగా ఉంటే సాతాను మాటే బయటకు వస్తుంది. సింపుల్. నువ్వు మాట్లాడే మాటలతో అర్థమవుద్ది దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేక సాతాను నీకు తోడుగా ఉన్నాడా. కారణం ఏంటి? సాతాను నీకు తోడుగా ఉంటే సాతాను తన మాటలు నీతో పలికిస్తాడు. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేద్దాం? నాయనా, నీ తోడు నాకు ఉండాలి. నాయనా, నీ తోడు నాకున్నట్లయితే ఏమి పలకాలో ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి. ఏదో ఫటాఫట్ అని మాట్లాడతాం కదా. మాట్లాడితే డ్యామేజ్ జరిగిపోద్ది. తర్వాత ఆ డ్యామేజ్ కంట్రోల్కి తిప్పలు పడాలి. అసలు డ్యామేజ్ ఎందుకు జరగాలి? నువ్వు ఆపుకోలేకపోయావు, నీకున్న దాన్ని ఫుల్ వెళ్ళిపోవాలి, బస్ట్ అయిపోవాలి, అంతే. బస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ అవతల వ్యక్తి ఫట్ ఓవర్. నువ్వన్నా బాగుంటావా? లోపల గుజ్జుతూ ఉంటుంది. ఎందుకు అంత టెంపర్ నీకు? ఎందుకు అంత మాట మాట్లాడాలి? వాళ్ళు ఏమైనా నిన్ను చంపే ప్రయత్నం ఏమైనా చేశారా? దానికి అంత ఉద్రేకం ఎందుకు నీకు? నా లైఫ్లో కూడా ఎన్నోసార్లు అనుభవించాను నేను. అనుభవంతో చెబుతున్నా పాస్టర్, అనుభవంతో చెప్తున్నానండి. కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది, ఇంగ్లీష్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. స్పోకెన్ వర్డ్ రిలీజ్డ్ యారో స్పెండ్ టైం విల్ నెవర్ కమ్ బ్యాక్. ఏంటి? మాట్లాడిన మాట, విడిచిపెట్టిన బాణం తర్వాత గతించిన సమయం తిరిగి రాదు. నువ్వు మాట్లాడేసావు, వదిలేసావంతే, తోట వెళ్ళిపోయింది. ఓ తోట బయటికి రా. ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదండి. ఏదో ఉపయోగం ఏముంది? ఆల్రెడీ గుచ్చుకుపోయింది, రక్తం కారుతా ఉంది. అక్కడ నేను చూసినప్పుడల్లా రక్తం కారుతూ ఉంటుంది. క్రిస్మస్ జాయ్ ఉండదు, పీస్ ఉండదు. పీస్ అయిపోయింది ఆల్రెడీ. నీ మాట చేత ఏం చేసావు? పీసే చేసి పడేసావు అంతే. మహా సంతోషకరమైన సువర్తమానం ప్రకటించవలసిన నీ నోరు ఏమైంది? దుర్వర్తమానం. అవునా? ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుద్ది? దేవుడు తన మాటలను నీ నోట ఏం చేస్తాడు? పలికిస్తాడు. నా బిడ్డ, నువ్వు నావాడవరా, ఆ చెత్త మాట మాట్లాడుగా. మిగతా వాళ్ళు అంత టెంపర్తో ఉంటారు. టెంపర్ తగ్గించో. 0 టెంపర్. దీర్ఘశాంతం కలిగి ఉండు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము. అది నీ మేలుకు కాదు, ఇతరుల మేలుకు కాదు. అది నీ కీడుకి, ఇతరుల కీడుకే. కాబట్టి మనకి జీవితాలు ఏం చేద్దాం? నాయన, నువ్వు నాకు తోడుగా ఉండు. నాయన, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం పలకాలో, ఏం మాట్లాడాలో దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. దేవుడు మాట్లాడితే ఆ మాట ఆదరణకరమైన మాటగా ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఆ మాట ప్రోత్సాహకరమైన మాటగా ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఆ మాట ఇతరుల్లో విశ్వాసాన్ని పుట్టించే మాటగా ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఇతరులు బలవంతులు అవుతున్నారా దేవునిలో, లేక వెళ్ళిపోతున్నారా? ఆలోచించాయి. 4 విషయాలు చెప్పాను నేను. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఆచరించబడతాం. దేవుడు మనకు తోడై ఉంటే మన ప్రతి స్థలం ముందు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడతాడు. దేవుడు మనకు తోడై ఉంటే దేవుని యొక్క కటాక్షం మనం పొందుకుంటాం. ఇతరుల కటాక్షాన్ని కూడా మనం పొందుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏం పలకాలో,
ఏం మాట్లాడాలో దేవుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. నెంబర్ 5, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1 వర్స్ 8. ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. దేవుడు మనకు తోడయ్యుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు విడిపించబడతావు. ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడతావు. ప్రతి కష్టం నుంచి విడిపించబడతావు. ప్రతి కన్నీటి పరిస్థితుల నుంచి విడిపించబడతావు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో అనేకమైనవి మనం చుట్టుకున్నాయి. వీటిలో నుంచి విడిపించు వారు ఎవరు అని అటు ఇటు చూస్తున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నేను నీకు తోడుగా ఉండేదానికి 2023 సంవత్సరాల క్రితం ఇమ్మానుయేలుగా ఇక లోకానికి వచ్చాను నాయన. నేను నీకు తోడయ్యుండి, నేను నిన్ను, నీకు నష్టం కలిగించి, నీకు కష్టం కలిగించి, నీకు దుఃఖాన్ని కలిగించి, నీకు వేదన కలిగించే ప్రతి పరిస్థితి నుంచి నేను నిన్ను ఏం చేస్తాను? విడిపిస్తాను. నమ్ము దేవునికి మాటను. ఈ మాటను అప్లై చేసుకో నీ లైఫ్లో. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకంలో మనకున్న ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మనం ఏం చేస్తాం? విడిపించబడతాం. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇర్మియా 42:11 కూడా చదవండి ఎవరైనా. ఇర్మియా 42:11. మిమ్ములను రక్షించుటకు నేను మీకు ఏంటి? తోడై ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. నేను మీకు తోడై ఉంటే ఎలాంటి భయంకరమైన శత్రువు మీ నాశనాన్ని కోరుకున్నప్పటికీ కూడా ఆ శత్రువు బారు నుంచి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? రక్షిస్తాను. సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. హిస్ నేమ్ ఈజ్ సేవియర్. ఆయన మనల్ని రక్షిస్తాడు. పాపాల నుంచి రక్షిస్తాడు, శాపాల నుంచి రక్షిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మండుచున్న అగ్నిగుండము లాంటి పరిస్థితుల నుంచి ఆయన నేనేం చేస్తాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. ఎందుకంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు దేవుడు తోడై ఉండెను. దానియేలుకు దేవుడు తోడై ఉండెను. యోసేపుకు దేవుడు తోడై ఉండెను. నీ పేరు కూడా పక్కన పెట్టుకో. దేవుడు మనకు తోడై ఉంటే ఏమవుద్ది? విడిపించబడతాం, రక్షించబడతాం. నెంబర్ 6, 6వది అపోస్తలుల కార్యాల గ్రంథం 10:38. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 38. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 38. అపోస్తలుల కార్యాల గ్రంథం 10:38. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక, దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? యేసు ప్రభువుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏంటి దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం? దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఇతరులకు మేలు చేయువారుగా నువ్వు ఉంటావు. ఇతరులకు మేలు చేయాలన్నా కానీ దేవుని తోడుగా లేకపోతే నువ్వు చేయలేవు. కొంతమందికే మేలు చేయొచ్చు, కానీ అందరికీ మేలు చేయాలంటే యేసయ్య కొంతమందికి మేలు చేసావు, అందరికీ చేశాడా? యేసయ్య కొంతమంది దేవుడా? అందరికి దేవుడా? అందరి దేవుడు. ఆయన కొలుస్తున్న నువ్వు నేను కూడా అలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉంటే ఇతరులకు మేలుకరంగా నీ జీవితం మారిపోద్ది. ఇంతవరకు ఏంటి? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఇంకొంచెం నా సంఘం బాగుంటే చాలు, నా పాస్టర్ బాగుంటే చాలు. ఓకే, అంతేనా? ఇది స్వార్థపూరితమైన కోరిక. స్వార్థం, నీలో స్వార్థం ఎక్కడుంది?
ఫుల్ నీ శరీరం అంతా స్వార్థమే. ఇలాంటి ప్రార్థన మాత్రమే చేసి ఆపేస్తాయి. దేవుడిక లోకంలో ఎందుకు నిన్ను ఉంచాడు తెలుసా? ఇతరులకు మేలు చేయువారిగా మనం ఉండేదానికే. క్రిస్మస్ అంటే ఏంటి? ఇట్స్ గివింగ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను, ఈ లోకానికి బహుమానంగా ఇచ్చెను. మరి నువ్వేమి ఇవ్వాలి ఇతరులకి? ఇతరులకు ఉపయోగకరమైన వాటిని నువ్వు చేయాలి. ఇతరులకు మేలు చేయువారిగా ఉండటమే నిజమైన క్రిస్మస్. ఎన్నైనా చేయి, ఎన్నైనా పాటలు పాడు, ఎన్ని కేకులన్నా తిను, ఎన్ని పఫ్లన్నా తిను, ఎన్ని KFC ముక్కలన్నా లాగాయి క్యారల్స్ పేర్లు, ఎన్ని జంటికలన్నా తిను, ఎన్ని ఇంకేమైనా తిను, ఎన్ని భోజనాలన్నా చేయి. డోంట్ స్టాప్ క్రిస్మస్ విత్ దట్. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ఇతరులకు మేలుకరంగా మనము ఉండటమే. నీ కుటుంబానికి మేలుకరంగా జీవించు, నీ భర్తకు మేలుకరంగా జీవించు, నీ భార్యకు మేలుకరంగా జీవించు, నీకు అత్తమామలకు మేలుకరంగా జీవించు, నీ కోడలుకి మేలుకరంగా జీవించు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఇతరులకు మనం మేలుకరంగా ఉంటాం. ఆఖరిగా ఆదికాండం 48:21. ఆదికాండం 48:21. జెనసిస్ చాప్టర్ 48 verse 21. నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి ఇతరుల దేశమునకు, పితరుల దేశమునకు మిమ్మును మరలా. ఏంటి దీంట్లోంచి మనం తీసుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏంటంటే, సింపుల్గా దేవుడు మనకు తోడై ఉంటే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాం. మన పితరులతో మనం చేర్చబడతాం. మన పితరులు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ మార్గములో జీవించి ప్రభువునందు మృతి చెంది వాళ్ళు దేవుని సన్నిధానములో ఉండే ఆ స్థలములో దేవుడు మనకు తోడై ఉంటే మనం కూడా ఏం చేస్తామంటే పరలోక రాజ్యములోనికి మనం ఏం చేస్తాం? చేర్చబడటం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఎందుకు అసలు దేవుని నమ్ముకున్నది? ఎందుకు క్రిస్మస్ చేసేది? ఎందుకు ఈ డెకరేషన్? ఎందుకు ఈ క్యారల్స్? ఎందుకు ఈ హడావిడి? ఏంటి హడావిడి? ఎందుకు? ఒకే ఒకటి, నాయన నీ రాజ్యంలో నేను ఉండాలి. నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. కాబట్టి 7 విషయాలు మనం ఈరోజు చూసాం. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు జీవితాల్లో తోడై ఉంటే దేవుని చేత ఆచరించబడతాం. తర్వాత మనం వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇతరుల యొక్క కటాక్షాన్ని మనం పొందుకునే రకంగా దేవుడు కృప చూపిస్తాడు. మనం ఏం పలకాలో, ఏం మాట్లాడాలో దేవుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు, తెలియజేస్తాడు. మనం విడిపించబడతాం, రక్షించబడతాం. ఇతరులకు మేలు చేయువారిగా ఇక లోకములో మనం ఉంటాం. ఆఖరిగా పరలోక రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక.